నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లో కిసాన్ నగర్ లో అయితే ఉన్నాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆరోగ్య ఆయుర్వేద కేరళ పంచకర్మ వైద్యశాల. ఆయుర్వేద రంగంలో గత 18 సంవత్సరాలుగా కరీంనగర్ లో అయితే వీళ్ళు చాలా ప్రాముఖ్యతను అయితే కలిగి ఉన్నారు. వీళ్ళ దగ్గర ఉన్న సర్వీసెస్ లో ఆపరేషన్ లేకుండా గ్యారంటీ చికిత్సను అయితే వీరు ఆయుర్వేద పద్ధతిలో అయితే అందిస్తా ఉన్నారు. లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్న కేరళ థెరపిస్టులు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ సర్టిఫై. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. డాక్టర్ అమర్నాథ్ కక్కం, ఎండి ఆయుర్వేదం. సో సార్ అయితే లోపల ఉన్నారు. ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో నమస్తే సార్. నమస్తే. సో ఆయుర్వేద ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్ అసలు? జనరల్ గా ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం, దీంట్లోనే లైఫ్ ఉంటుంది. ఆయు అంటే లైఫ్, వేదము అంటే నాలెడ్జ్. సో ఈ ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశము స్వస్థ్యస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వ్యాధి నివారణ. అంటే స్వస్థుడు, ఆరోగ్యవంతుడు తన హెల్త్ ఫిట్నెస్ ను మెయింటైన్ చేయడానికి మనం ఏమేమి చేయగలుగుతామో దాన్ని ఆరోగ్యవంతుడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆతురస్య వ్యాధి నివారణ అంటే ఒక డిసీజ్డ్ పర్సన్, ఒక వ్యాధి గ్రస్తుడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యాధిని తగ్గించుకోవడానికి ఏమేమి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఏమేమి మెడికేషన్స్ వాడాలో అనేది చెప్పేది, నిర్దేశించేది ఆయుర్వేదం. సో నార్మల్గా సార్ మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా ఏ వ్యాధితో వస్తున్నారు? ఓకే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్ కానీ, ఇప్పుడున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ కండిషన్స్ కానీ మన దగ్గరికి మేజర్గా డీజనరేటివ్ డిసీజెస్ అంటామమ్మా. అంటే చాలా మంది మెడ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, మొఖాల నొప్పులు కానీ, ఈ అరికాల నొప్పులు కానీ, తర్వాత కొన్ని కిడ్నీకి సంబంధించిన స్టోన్స్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత ఈ షుగర్తోని వచ్చే కాంప్లికేషన్స్ కానీ, తర్వాత సంతాన సమస్యలు కానీ, ఈ గర్భాశయ రిలేటెడ్ కానీ, ఈ ఇన్ఫర్టిలిటీ కానీ, ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నారు ఈ మధ్యలో. దాంతోపాటు నార్మల్గా ఎసిడిటీ, జీర్ణ వ్యవస్థలు కూడా ఎక్కువ వస్తున్నారు. సో సార్ దీనికి వాడే మూలికలు ఎక్కడి నుండి తీసుకొస్తూ ఉంటారు? ఓకే, సో అంటే ఎస్పెషల్లీ అమర్స్ ఆరోగ్య ఆయుర్వేద హాస్పిటల్లో వీలైనంత వరకు మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. కొన్ని మూలికలు మేము స్వతహాగా కలెక్ట్ చేసుకుంటాము. కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ ఎవరైతే మెడిసిన్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర నుండి కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కేరళ బేస్డే కావచ్చు, లేకుంటే అదర్ త్రూఅవుట్ ది ఇండియాలో ఏవైతే పేరెన్నిక గల కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీల మందులు కూడా మనం వాడాల్సి ఉంటుంది, వాడతాం. సార్ ఆయుర్వేద చికిత్సకి నాటు వైద్యం చికిత్సకి రెండింటి మధ్య తేడా ఏంటి? అసలు అందరూ ఏమనుకుంటారంటే నాటు వైద్యం కూడా ఆయుర్వేదం లాగానే చేస్తారు, అంటే లాగడం కానీ నొక్కడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు చికిత్సలో అంటారు. దాని గురించి ఓకే, అంటే జనరల్గా యాక్చువల్గా నాటు వైద్యము అనేది నేటివ్ అనే వర్డ్ నుండి ఒకటి వచ్చింది. మనకు నాటుకోడి ఎట్లా అంటుంటాం, ఇట్స్ నేటివ్. అంటే ఒకానొకప్పుడు వంశపారంగా ఎవరైతే కొన్ని స్పెషల్ డిసీజెస్ కి మందులు ఇస్తూ ఉంటారో వాళ్ళు అదే ఇస్తూ ఉంటారు, వెరిటోలిక్ ఇయర్. కొన్ని కండిషన్స్ లో దాన్ని వాళ్ళు నాటు వైద్యం అనే పేరు వచ్చింది. అయితే దీంట్లో బాధాకరమైన విషయాలు ఏంటిది అంటే పంచకర్మ ఆస్పెక్ట్స్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఈ మసాజ్ కానీ పంచకర్మ అనగానే ఎక్కడో ఒక బొక్కలను తీరడము కానీ, లాగడం కానీ, ఈ టైప్ ఆఫ్ అపనమ్మకాలు ఎక్కువైపోతున్నాయి. సో ఇప్పుడు మన దగ్గర ఈ కేరళ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది ఏంటంటే ఒక స్పెషల్లీ క్వాలిఫైడ్ కేరళ థెరపిస్టులు, అంటే వాళ్ళకి ఎక్కడైతే మనకు డిప్లొమా కోర్సెస్ ఉంటూ ఉంటాయి, వాళ్ళకు అనాటమీ, వాళ్ళ శరీరం ఏంటిది, కండరాలు ఏంటిది, ఏ డిసీజెస్లో ఎలా ఉంటాయి, అట్లాంటి థెరపిస్టులను మనం ఇక్కడికి తీసుకొచ్చి మనకు కావాల్సినట్టుగా ట్రైన్ చేసి ఈ మెడికేటెడ్ ఆయిల్స్ తోని, అంటే ఏవైతే కండరాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో, బోన్స్ ఎఫెక్ట్ అవుతుంటారో వాటిని ఒక సిస్టమాటిక్, ఒక థెరప్యూటిక్ ఫామ్ లో ఈ మర్దన కానీ, తర్వాత కొంచెం బస్తీ ట్రీట్మెంట్స్ కానీ, వివిధ రకాల ఒక 15 నుండి 20 రకాల వైద్యము చేస్తూ ఉంటారు. సో ఇది హోల్ బ్రాడ్ మైండెడ్ పంచకర్మ థెరపీ అంటారు. దీంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆ పేషెంట్ యొక్క వ్యాధి ఎట్లా ఉంటుందో దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్స్ చేయడం ఉంటుంటాయి. సార్ పేషెంట్స్ కూడా అవుట్ సైడ్ నుంచి పోలిస్తే చాలా కాంప్లికేటెడ్ తోనే వస్తూ ఉంటారు. పంచకర్మలో ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తుంటారు, సక్సెస్ రేట్ ఎలా ఉంది? గత కొంతకాలంలో విపరీతమైన నడు నొప్పులు, మెడ నొప్పులు, ముఖాల నొప్పులు వస్తూ ఉంటాయి.
సో స్పెసిఫికల్ గా దీంట్లో ఏంటంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా ఆల్రెడీ న్యూరో ఫిజిషియన్స్, న్యూరో సర్జన్స్ వీళ్ళని అందరినీ కలవడము, తర్వాత కొందరు సర్జరీస్ అడ్వైస్ చేయడము. సో వాళ్ళకు సర్జరీస్ ఇంట్రెస్ట్ లేకుండా తర్వాత కొంచెం మెడికేషన్స్ తోని విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్, లాంగ్ టర్మ్ మెడికేషన్స్, సో వాటిని కొంచెం వెక్స్ అయిపోయి మన దగ్గరికి రావడం ఎక్కువ జరుగుతుంది. డైరెక్ట్ గా రావడం అనేది కొంచెం తక్కువ ఉన్నది మనకి ప్రస్తుత కండిషన్స్ లో. ఏదున్నబ్బా ఎన్ని రోజులు వాడాలి, ఇక్కడికి వస్తే ఇంకా మనకు మంచి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా అనే కాన్సెప్ట్ తో వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మాకు ఇక్కడ చాలా కాంప్లికేటెడ్ కేసెస్ మెయిన్ డీల్ చేస్తున్నాం. సో దీంట్లో ఇప్పుడు జనరల్ గా మనకి ఇది వెన్నుముక్క అండి. సో జనరల్ గా మనకు మెడ నొప్పి, నడు నొప్పి అంటూ ఉంటారు. అంటే దిస్ ఇస్ కాల్డ్ లంబార్ స్పైన్, మనకి నడుం దగ్గర ఉంటాయి. సో దీంట్లో మనకు ఈ నడుం నొప్పులు అనేది కూడా ఒక 3-4 రకాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో వెన్నుముక్క ఏదైతే ఉంటుందో గ్యాప్, ఇది ఒక జిగురులాగా ఉంటుంది, దీన్ని డిస్క్ అంటాం. సో ఇది జనరల్ గా ఒక్కొక్క డిస్క్ మధ్యలో అబౌట్ 10 millimeters ఉండాలి, 10, 12, 15 millimeters ఉండాలి. సో దీంట్లో నార్మల్ ఇట్లా నిచ్చం లాగా ఉండాలి ఈ డిస్క్. కొన్ని కండిషన్స్ లో ఏమైపోతుంది, ఈ డిస్క్ అనేది బయటకు వచ్చేస్తాయి. దీన్ని డిస్క్ బల్జ్ అంటారు. కొందరికి డిస్క్ బల్జ్ వచ్చిన తర్వాత ఇంకా దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఈ జిగురు అనేది ఆల్మోస్ట్ బిలో 10 mm, 5 mm, 3 mm వస్తూ ఉంటాయి. సో దీన్ని బాగా దగ్గరికి వచ్చి ఇది నరం మీద ఉతకపోతుంది అనుకోండి, ఈ బిలో 10 mm, 8 mm గ్యాప్ అయితే తగ్గిపోతూ ఉంటుందో దీన్ని స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అంటారు. సో ఈ స్పైనల్ కెనాల్ స్టెనోసిస్ అనేది చాలా కాంప్లికేటెడ్, బట్ మన దగ్గర ఆల్మోస్ట్ అబౌవ్ 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అయితే దీనికి మేజర్ గా మనకేంటిది అంటే ఒక పేషెంట్ కి ఓపిక అనేది కావాలి. మనకంటే టైం లిమిట్ మన దగ్గర ఏంటంటే అట్లీస్ట్ ఒక 21 to 40 days వరకు మనం టైం ఇవ్వగలిగితే, సో అకార్డింగ్ టు దట్ మనం ట్రీట్మెంట్ అనేది మనకు సక్సెస్ చేయొచ్చు. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఏదైతే ఈ స్పైన్ తగ్గిపోతూ ఉంటుందో, ఈ నరం మీద ఉతకపోతూ ఉంటుందో, ఎక్కడెక్కడ ఉతకపోతుందో ఇదంతా లాగుతూ ఉంటుంది. సపోజ్ L1 అనుకోండి, నడుము దగ్గర నుండి పొత్తి కడుపు రాక, L2 ఎఫెక్ట్ అయింది అనుకోండి, నడుము దగ్గర నుండి తొడల రాక, L3 ఎఫెక్ట్ అయితే మొక్కల కింద రాక, తర్వాత కొన్ని పిక్కల రాక, ఒక్కొక్క నరం ఎట్లెట్లా ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో ఇదంతా లాగుతూ ఉంటాయి. సో దీనికి మన పంచకర్మ ట్రీట్మెంట్స్ లో మెయిన్ ఏంటంటే అభ్యంగం అంటారు. అంటే కొంచెం మెడికేటెడ్ ఆయిల్స్ తోని మసాజ్ చేయడం కానీ, స్టీమ్ చేయడం కానీ. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎప్పుడైతే డిస్క్ బల్జ్ అవుతూ ఉంటుందో దీన్ని మనం ఈ డిస్క్ స్టెనోసిస్ అవుతూ ఉంటుందో ఈ మజిల్స్ ని మనం ఎప్పుడైతే స్ట్రెంథనింగ్ చేయగలుగుతామో, ఈ నరాన్ని ఒత్తపొట్టి ఈ నరం ఎప్పుడైతే ఫ్రీ అయిపోయి ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ ఏరియా అంతా మనకు ఫ్రీ అయిపోతూ ఉంటుంది. సో ఓన్లీ పంచకర్మ అంటే ఓన్లీ మసాజెస్ అని కాకుండా దీంట్లో కొంచెం ప్యూరిఫికేటరీ థెరపీ అని కూడా అంటారు. అంటే దీంట్లో మేజర్ ట్రీట్మెంట్ అనేది మనకు వస్తీ థెరపీ అంటాం, వస్తీ అర్ధ చికిత్స అంటాం. సో వస్తీ కామన్ గా అనుకునేటట్టుగా ఏదో ఎనిమానం హాట్ వాటర్ ఇవ్వడం అనే ప్రాసెస్ కాకుండా దీంట్లో యోగ వస్తీ, కర్మ వస్తీ, కాల వస్తీ అని కొన్ని వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. వస్తీ ఎందుకు అంటామంటే మెడికేటెడ్ ఆయిల్ ని గుద మార్గం ద్వారా ఇస్తూ ఉంటాం కాబట్టి దాన్ని వస్తీ అంటాం. సో దీని వస్తీ అర్ధ చికిత్స ఎందుకు అంటూ ఉంటామంటే ఎప్పుడైతే ఈ ఎనిమ వస్తీ ఇవ్వగలుగుతూ ఉంటామో అది పెద్ద పేవులోకి ఇస్తూ ఉంటాం. సో ఈ ఇంటెస్టైన్స్ కానీ ఏవైతే చిన్న పేవు కానీ పెద్ద పేవు కానీ దాంట్లో ఉండే వ్యాగస్ నర్వ్ ఏదైతే ఉంటుందో అది మనకు డైరెక్ట్ బ్రెయిన్ కి లింక్ ఉంటుంది. సో దాన్ని ఇంపార్టెంట్. అందుకనే మనకి గట్ ఏదైతే ఈ ఇంటెస్టైన్స్ చిన్న పేవు కానీ పెద్ద పేవు కానీ దీన్ని మనం ఒక చిన్న మెదడు అంటూ ఉంటాం. అంటే మెదడులో ఎటువంటి నరాలకు సప్లై ఉంటుందో ఈ పేగులు కూడా అదే విధంగా ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడైతే ఏదైతే వస్తీ ఉంటుందో ఈ మెడికేటెడ్ ఆయిల్స్, మెడికేటెడ్ డికాక్షన్స్ తోని ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషనల్ లిక్విడ్ మనము గుద మార్గం ద్వారా పంపిస్తూ ఉంటాం కాబట్టి ఈ నరాలకు కావాల్సిన శక్తి ఇచ్చుకుంటా, నొప్పిని తగ్గించుకుంటా, తర్వాత ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ తోనే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే మలబద్ధకమే కావచ్చు, గ్యాస్ ప్రాబ్లమ్సే కావచ్చు, ఈ తిమ్మిర్లు కావచ్చు, ఇట్లాంటి కండిషన్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా రిలీఫ్ చేసి వితిన్ 21 days to 1 month లోపల ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ గా చేసిన కేసెస్ చాలా ఉంటున్నాయి. సార్ ఇప్పుడు పైల్స్ కి సంబంధించినప్పుడు పైల్స్ వచ్చిన తర్వాత తప్పకుండా సర్జరీ చేయాలని చెప్పేసి అంటూ ఉంటారు. ఓకే, ఈ ఆయుర్వేదంలో ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్? ఓకే, సో జనరల్ గా చాలా మందికి అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కండిషన్స్ లో ఎక్కువ మసాలా ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఈ బయట స్పైసెస్ ఫుడ్ తీసుకుంటే చాలా మందికి తెలియదు. అంటే ఈ గుదకు రిలేటెడ్ కండిషన్స్ లో అరిషమూలలు, పైల్స్ కావచ్చు, ఫిషర్ కావచ్చు, ఫిష్ లా కావచ్చు, 3 రకాల వ్యాధులు ఉంటాయి. సో ఏదైతే ఈ చిన్నగా మనం మోషన్ వెళ్ళేటప్పుడు కనుక్కునేటప్పుడు ఒక చిన్న ఉండలాగా తలుగుతుందో దాన్ని పైల్ మాస్ అంటారు. అది ఫస్ట్ సెకండ్ గ్రేడ్ లో మాక్సిమం మెడిసిన్స్ తోనే రిలీఫ్ చేయొచ్చు.
బట్ ఎప్పుడైతే థర్డ్ ఉంటుందో అది సర్జికల్ గా అవసరం ఉంటూ ఉంటుంది. సో ఎస్పెషల్లీ మనకు ఆయుర్వేదిక్ ఆస్పెక్ట్స్ లో మనకు ఆయుర్వేదిక్ శల్య డాక్టర్స్ అంటారు, మనం సర్జన్స్ ఉంటారు. సో ఈ ఫిష్ లా అంటాం, భగేంద్రం అంటారు. అంటే ఎక్కడైతే గుద మార్గం ద్వారా ఒక గడ్డలాగా వచ్చి దాన్ని మనం చీమ్లా కారి దాన్ని ఏదో ఒక యాంటీబయాటిక్ తీసుకొని నెగ్లెక్ట్ చేసి లోపల ఒక చిన్న ట్రాక్ లాగా తయారవుతూ ఉంటాయి. సో అట్లాంటి కండిషన్స్ లో క్షారసూత్ర అనే ఒక మెడికేటెడ్ థ్రెడ్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఏంటంటే కొద్ది నిష్ణాతులైన ఆయుర్వేద సర్జన్స్ మాత్రమే చేయగలుగుతారు. సో అట్లాంటి క్షారసూత్ర థెరపీ ద్వారా ఆల్మోస్ట్ ఎబోవ్ మనకు 98 to 99% రికవరీ లేకుండా ఉంటూ ఉంటాయి. సో దాంట్లో ఫిషర్లో కానీ ఫిష్లో కానీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ పైల్స్ కానీ త్రూ మెడికేషన్స్ ఆర్ బాగా సివియర్గా అయితే ఈ క్షారసూత్ర కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. సో సార్ ఇది మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది అంటారు కదా, మనకి ఏదైనా అంటే ఎస్పెషల్లీ ఈ గుద మార్గ రిలేటెడ్ వ్యాధులలో కూడా మలబద్ధకం అనేది ఉండకూడదు. సో అది మనకి ఏదైనా మెడికేషన్స్ తో తీసుకుంటామా, వాటర్ కంటెంట్ తో తీసుకుంటామా, మంచి లిక్విడ్ డైట్ తోనో తీసుకుంటామా చూడాలి. ఎప్పుడైతే మలబద్ధకం అయ్యి మనం ముక్కడానికి ఎక్కువ ప్రయత్నం చేసినప్పుడు ఆ గుద మార్గం ఇన్ఫెక్షన్ లాగా ఇన్ఫ్లమేషన్ లాగా ఈ అర్షములలు కానీ ఫిషర్ కానీ పైల్స్ కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సార్ ఒకసారి పైనకి వెళ్ళి ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు ఒకసారి చూద్దాం. ఓకే, తప్పకుండా. సో ఇది ఓటీ థియేటర్ అమ్మా. ఇది ఏదైతే ఆయుర్వేదిక్ క్షారసూత్ర థెరపీ కానీ పైల్స్ ఫిషర్ రిలేటెడ్ థెరపీస్ అన్ని దీంట్లో నడుస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి సార్? ఇది ఓటీ థియేటర్ ఒకటి ఉంటుంది. ఈ థెరపీ రూమ్స్ 4-5 ఉన్నాయి. సో థెరపీ 1, థెరపీ 2 అండ్ థెరపీ 3. ఓకే. అండ్ కింద ఒకటి పైన ఒకటి. మసాజ్ టేబుల్ అంటామమ్మా. సో దీంట్లోనే మనకు ఒక 10 to 15 వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇది డిజైన్ అనేది మనకు ఒకటి పీల్చిల్ అంటాం మనం. దీంట్లో బాగా ఈ సర్వైకల్, లంబార్, నడుము నొప్పి, మెడ నొప్పి ఇట్లాంటి కేసులలో బాగా సివియర్ గా ఉండి పెయిన్స్ బాగున్నప్పుడు ఇట్లా పడుకోబెట్టి ఫిజిచిల్ అంటారు అన్నట్టు. సో కొంచెం మెడికేటెడ్ ఆయిల్ కంటిన్యూస్ గా పోస్తూనే ఉంటాం. సో అటు బయటకు పడకుండా అదంతా మళ్ళీ ఇక్కడే ఒకటే దగ్గర కలెక్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ దాన్ని రీహీట్ చేసి యూజ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఫ్రేమ్ చేశారు. ఇది ఒకటి ఫేషియల్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ఏ కామన్లీ చాలా మంది చూస్తూ ఉంటారు. దిస్ ఈస్ కాల్డ్ ధారాపాత్ర. సో ఏదైతే మనకు స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్ లో కానీ, కొంచెం హెడేక్స్ కండిషన్స్ కానీ, మైండ్ రిలాక్స్డ్ కండిషన్స్ కానీ, ఈ తలకు సంబంధించిన దాంట్లో కానీ, నిద్ర లేకపోవడం కానీ, ఇట్లాంటి కండిషన్స్ లో మెడికేటెడ్ ఆయిల్స్ కానీ, మెడికేటెడ్ మిల్క్ కానీ, మెడికేటెడ్ బటర్ మిల్క్ కానీ దీంట్లో పోసేసి కంటిన్యూస్ గా 4 హెడ్ మీద కంటిన్యూస్ గా పడుతూ ఉంటుంది. ఒక 1/2 hour, 40 minutes, 50 minutes. సో మళ్ళీ దీన్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటా ఇట్లా పాడుతుంటాం. సో దీన్ని ధారాథెరపీ అంటారు. దిస్ ఇస్ ది వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ పంచకర్మ. తర్వాత ఎప్పుడైతే జస్ట్ నార్మల్ గా మసాజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆయిల్ అప్లికేషన్ చేస్తూ ఉంటామో అది బాడీలోకి అబ్జర్వ్ కావడానికి మనం స్టీమ్ ఇస్తూ ఉంటాం. దిస్ కాల్డ్ స్వేదకర్మ అంటాం. సో ఇట్లాంటి పర్సన్స్ ని మనం దీంట్లో కూర్చుండబెడతాం. సో దీంట్లో కూర్చుండబెట్టేసి ఓన్లీ తల పైకి వచ్చేస్తుంది. ఇక్కడ కింద కూర్చుంటాడు. సైడ్ నుండి దాంట్లో మెడికేటెడ్ లీవ్స్ పెట్టేస్తాం. ఈ మూలికలతో బాయిల్ చేసిన కషాయం కానీ మూలికలు కానీ వేసేసి ఆ మూలికలతోని మనకు స్టీమ్ అయితే ఇస్తారో ఆ బ్లడ్ సర్క్యులేషన్స్ పెరిగి కొంచెం బాడీ కూడా బాగా రిలాక్స్ చేస్తాయి. కొంచెం పెయిన్ రిలీఫ్ కి మనకు మంచి బెనిఫిట్ ఉంటుంటాయి. ఇది దేంతో తయారవుతుంది సార్ ఇది? సో జనరల్ గా దీన్ని మనకు వుడెనే ఉంటాయి, తర్వాత ఫైబర్ పాట్ ఉంటుంది. మనకి ఇది మనం ఫైబర్ తీసుకున్నాం. సో కొద్దిగా అంత లీక్ కాకుండా ఉండడానికి, లీక్ ప్రూఫ్ ఉన్నట్టు ఇది ఫైబర్ పాట్. సార్ ఇప్పుడు పేషెంట్స్ లో మేల్స్ కి ఫీమేల్స్ కి ఏ విధమైన స్టాఫ్ ఉన్నారు? ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 6 members ఉంటారండి. సో ఓన్లీ మేల్ పేషెంట్స్ కి మేల్ థెరపిస్ట్ ద్వారా ఉంటుంది, ఫిమేల్ పేషెంట్స్ కి ఫిమేల్ థెరపిస్టులు ఉంటూ ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక ట్రీట్మెంట్ కూడా మినిమం అవసరం ఒక 2 members కానీ 3 members కానీ ట్రీట్మెంట్ చేయడం ఉంటుంది. సార్ ఇన్ పేషెంట్స్ ఉన్నారు అన్నారు కదా, ఒకసారి వాళ్ళ రివ్యూ తీసుకోవచ్చా? తప్పకుండా. మనకి ఇన్ పేషెంట్స్ కూడా ఒక 4 rooms ఉంటాయండి. సో ఎవరికైతే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఎవరికైతే కంప్లీట్ గా రెస్ట్ కావాలనే వాళ్ళకు కూడా మనకు డిఫరెంట్ ప్లేసెస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అడ్మిట్ అవుతారు. సో వాళ్ళకు సిచ్యువేషన్ బట్టి 2 times కానీ 3 times కానీ వాళ్ళ కండిషన్స్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మనం ఇన్ పేషెంట్స్ దగ్గరికి వెళ్దాం. సో పైన ఇన్ పేషెంట్స్ ఫెసిలిటీ కూడా ఉందన్నారు కదా, ఒకసారి లోపలికి వెళ్ళి పేషెంట్స్ ఏ విధంగా ట్రీట్మెంట్ పొందుతున్నారు, అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల నుంచి ట్రీట్మెంట్ పొందుతున్నారు, ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి కనుక్కుందాం.
సరే పేషెంట్ ఏ ప్రాబ్లం ఇది వసంత అమ్మ పేరు, ఎన్టీపీసీ కదా, ఎన్టీపీసీ లో ఉంటారు. సో చాలా క్రానిక్ దీర్ఘకాలికమైన కీలవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఎస్పెషల్లీ పాపం ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో బాగా రోజుల్లో మనము ట్రీట్మెంట్స్ ఉండి స్టిరాయిడ్స్ ఉండి ఆ జాయింట్స్ కవర్ కాకుంటే మనం దీన్ని డిఫార్మిటీస్ అంటాం. కాళ్ళు చూడండి మీకు ఇట్లా అయిపోతాయి. ఓకే. సో అట్లా ఇంకా అయిపోతే ఒకసారి ఇంకా నార్మల్ కావు. సరే. సో ఇట్లాంటి కండిషన్స్ లో ప్లస్ మనకి ఇవి కాకుండా కొద్దిగా మనకు ట్రీట్మెంట్ తో మనకు మాక్సిమం మనం మెయింటైన్ చేయొచ్చు. సో ఈ కేసు ఆల్మోస్ట్ మనం ఒక 1 month అడ్వైజ్ చేసాము. నమస్తే అమ్మా, మీ పేరు? వసంత. సో ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్టీపీసీ నుంచి. ఎన్టీపీసీ నుంచి. సో మీకు ఏమైంది అసలు? మాకు ఇక కాళ్ళు కీళ్ళు అన్ని నొప్పులు సార్. లేవలేను, కూర్చోలేను, కూర్చుంటే కింద కూర్చున్నా లేవలేను, కుర్చీలో కూర్చున్నా లేవలేను, నడవలేను. ఇక కట్టె పట్టుకుంటే అట్లా కొంచెం దూరం నడుస్తాను సార్. సో గతంలో వేరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా లేకపోతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చారా? వెళ్ళి వచ్చినాం సార్. వెళ్ళొచ్చారు. వెళ్ళి వచ్చిన ఇక్కడ నెలకు తీసుకొని వాడతాయి హాస్పిటల్, ఇది వాసుదేవ్ హాస్పిటల్, హైదరాబాద్ దాకా వెళ్ళి వచ్చిన. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది? ఇప్పటికైతే కొంచెం నార్మల్, ఫెసిలిటీ ఏ విధంగా ఉంది? రూమ్ ఫెసిలిటీ కానీ ఏ విధంగా ఉంది? బాగానే ఉంది సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుధర్మ అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము భూపాలపల్లి నుంచి వచ్చాము. ఏం ప్రాబ్లం ఉందండి అసలు? మా సిస్టర్ అండి, తనకి డిస్క్ ప్రాబ్లం ఉన్నది. తనకి ఆ డిస్క్ ప్రాబ్లం అనేది చాలా 3 years నుంచి ఉంటుందండి. మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ కోసం అని హన్మకొండ, వరంగల్, హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చామండి. కాకపోతే తనకి ఏంటంటే చాలా సివియర్ అయిపోయింది, సర్జరీ వరకు వెళ్ళాలన్నారు. కానీ ట్రీట్మెంట్ మాత్రం ఏం యూస్ఫుల్ కాలేదు. కాకపోతే మాకు ఇక్కడ నియర్లో వదల నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇక్కడ ఒక కరీంనగర్లో హాస్పిటల్ ఉన్నది, అది బాగా యూస్ఫుల్ అవుతుంది అనేసి అంటే ఒకసారి చూద్దాం అన్నట్టుగా మేము వచ్చాము. తను సార్ కూడా చూసారు, తన ప్రాబ్లం ఏంటంటే చాలా సీరియస్ అని చెప్పారు. మినిమం 15 days వరకన్నా ట్రీట్మెంట్ ఇస్తాము, దానివల్ల మీ రిజల్ట్ చూస్తారండి అని అన్నారు. కాకపోతే మేము ఫస్ట్ డిసైడ్ రాలే కాబట్టి ఒక 2 days మాత్రము అప్ అండ్ డౌన్ చేసి వస్తూ చూసాము. కానీ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. ఒక 2 days ట్రీట్మెంట్ తీసుకున్నాం కానీ 15 days యాక్టివ్గా లేచి తన వర్క్ తను చేసుకోగలిగింది. తర్వాత మళ్ళీ మేము మెడిసిన్ కోసం వచ్చినప్పుడు ఏమని చెప్పారంటే మినిమం 15 days ఉండండి, మీకు మాక్సిమంగా ఒక 2 years వరకు మాత్రము మీరు లేచి ఎలా ఉన్నారో అలా నిలబడగలుగుతారు అనేసి అన్నారు. కానీ మెడిసిన్స్ మాత్రము చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సార్ ఇక్కడ. ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు మేడం పరిస్థితి ఏ విధంగా ఉంది చెప్పండి అమ్మా. ఇప్పుడు బాగానే ఉంది. నాకు పెయిన్ వచ్చేటప్పుడు నేను నిలబడలేని పరిస్థితిలో ఉండే. ఇప్పుడు కాకపోతే స్లోగా ఉన్న మెడిసిన్ మనకు ఎంబటే రియాక్ట్ లేదు. ఇప్పుడు ఓకే, నేను 10 days అవుతుంది వచ్చి. ఏ విధంగా ఉంది హాస్పిటల్ వాతావరణం కానీ సార్ ట్రీట్మెంట్ కానీ ఏ విధంగా ఉంది? హాస్పిటల్ లాగా లేదు వాతావరణము, మన ఇంటి అట్మాస్ఫియర్ లాగా ఉంది. సార్ కూడా మోటివేషన్ చాలా బాగుంది. పేషెంట్కి ఎలా చెప్తే పేషెంట్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా చెప్పాలి, చాలా బాగుంది. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంది. పిల్లలు కూడా వర్క్ చేసి మాకు ట్రీట్మెంట్ ఇచ్చే పిల్లలు కూడా మాకు అనుకూలంగా, మేము ఎలా చెప్తే ఇట్లా పెయిన్ మా వాళ్ళకి తెలియదు కదా మనకి ఎక్కడ పెయిన్ ఉంటుంది ఎలా అనేసి, మనకు అనుకూలంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. నమస్తే అమ్మా, మీ పేరు? నీల. ఇక్కడ నుంచి వచ్చారు? టేకుమాట్ల. సో అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చారు. ఏ విధంగా ఉంది ట్రీట్మెంట్? బాగానే ఉంది సార్. సో మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నడుము నొప్పితోటి వచ్చాము, ఎన్ని తిరిగినా తక్కువ కాకపోతే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాము సార్ను నమ్ముకొని. ఇప్పటి వరకు అయితే బాగానే ఉంది. సో సార్ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పారు? మాకు 10 రోజులు అని మేమే చెప్పినాం, సార్ నెల అని చెప్పింది కానీ 10 రోజులు ఉండిపోదామని వచ్చినాం. అప్పటికి ఇప్పటికి ఏ విధంగా ఉంది ట్రీట్మెంట్? బాగానే ఉంది. సార్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి సార్ పేషెంట్? మే అమ్మ పేరు నీలం. సో జయశంకర్ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నుండి వచ్చింది. సో తనది కూడా మనకు ఈ నడుము నొప్పి, సివియర్ స్టినోసిస్ అన్నట్టు, ఆ వెన్నుముకల మధ్యలో గ్యాప్ బాగా తగ్గిపోయింది. సో కంపల్సరీ ఆపరేషన్ అన్నారు. సో దీనికి కనీసం మనం ఒక 1 month చెప్పాము. సో వీళ్ళు ఒక ట్రయల్గా ఒక 10 days ఉందామని వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 days అవుతుంది. సో ఇట్లాంటి కండిషన్స్లో మనకు ఇప్పుడు థెరపిస్టులు ఉంటారు. సో 2 sessions అవుతూ ఉంటాయి. తర్వాత దీంతో పాటు ఏదైనా అవసరం ఉంటే మనకి ఇట్లా ఫిజియోథెరపీ, ట్రాక్షన్ కొన్ని పెడుతూ ఉంటాము. ఇంకేమైనా అవసరం ఉంటే కొంచెం ఎక్సర్సైజ్ కానీ, యోగాసనాస్ కానీ, స్పెషల్ డికాక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇన్పేషెంట్ ఉంటే మనం ప్రొవైడ్ చేయడానికి మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో చూశారు కదా, ఇక్కడ ఉన్న వాతావరణం ఇంట్లో లాగా ఉంది, అసలు హాస్పిటల్ లాగైతే లేదు. ఇక్కడ పేషెంట్ మాటల్లో కూడా విన్నారు కదా. సో డాక్టర్ తో పాటు ఎంప్లాయీస్ కూడా వాళ్ళు కూడా చాలా సహకారంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.